Good morning to all. Myself, Srinivas Ramshetty, lecturer in economics, MBS Government Degree and PG College, Autonomous, Mahbubnagar. Today, we will discuss about factors determining consumption function. Factors determining consumption function. Okay, this video useful to BA first year, second semester స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది. ఓకే, ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ కన్జంప్షన్ ఫంక్షన్ అనేది మనకి వినియోగ ఫలాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలుగా మనము చెప్పుకుంటాం. మనకి కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా మనము చెప్పుకుంటాం. మనం ప్రీవియస్ వీడియోలో కన్సంప్షన్ ఫంక్షన్స్లో ఏ విధంగా అంటే కీన్స్ యొక్క వినియోగ ఫల భావనలు అనేవి ఏ విధంగా ఉంటాయి, అందులో మనము ఏపీసీ, ఎంపీసీ ఇవి అంటే సగటు వినియోగ ప్రవృత్తి, ఉపాంత వినియోగ ప్రవృత్తి, యావరేజ్ ప్రొపెన్సిటీ టు కన్స్యూమ్, మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్స్యూమ్ అనేవి మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనము ముందుగా వినియోగ ఫలము అంటే మనం ఒకసారి బ్యాక్ వెళ్తే మనము వినియోగ ఫలాన్ని మనం ఏ విధంగా చెప్పుకుంటాము. వినియోగ ఫలం కీన్స్ ప్రకారంగా వినియోగ ఫలము అంటే మనకి ఆదాయానికి ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ కన్జంప్షన్ ఈజ్ కాల్డ్ కన్జంప్షన్ ఫంక్షన్. కీన్స్ ప్రకారంగా మనము ఆదాయ ఉద్యోగ సిద్ధాంతంలో ఆదాయానికి మరియు వినియోగానికి మధ్య గల ఉన్నటువంటి సంబంధాన్ని మనకి వినియోగ ఫలము అనేది తెలియజేస్తుంది అన్నాం. అలాగే కీన్స్ సేస్ దట్ మెనీ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ది కన్జంప్షన్ ఫంక్షన్ విచ్ ఈజ్ ఏ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్. మనం ఇక్కడ కీన్స్ అనేక అంశాలు వినియోగ ఫలాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్తున్నాడు. అలాగే మరి ఈ వినియోగ ఫలము అనేది ముఖ్యంగా దేని ప్రభావితం చేస్తుందంటే అగ్రిగేట్ డిమాండ్. మనము చెప్పుకున్నట్టుగా కీన్స్ యొక్క ఎఫెక్టివ్ డిమాండ్లో అగ్రిగేట్ డిమాండ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది కీన్స్. మరి అగ్రిగేట్ డిమాండ్ని ప్రభావితం చేసేటువంటిది, సమిష్టి డిమాండ్ని ప్రభావితం చేసేటువంటి ప్రధాన కాంపోనెంట్ ఏది అంటే ఈ యొక్క కన్జంప్షన్ ఫంక్షన్. వినియోగ ఫలము అనేది ఎక్కువగా సమిష్టి డిమాండ్ని ప్రభావితం చేస్తుంది. మరి ఈ సమిష్టి డిమాండ్ని ప్రభావితం చేసేటటువంటి ఈ వినియోగ ఫలము ఇందులో మనం మళ్ళీ సగటు వినియోగ ఫలము అని, ఉపాంత వినియోగ ఫలము అని చెప్పుకున్నాం. సగటు వినియోగ ఫలము అనేది మనకి ఏం చేస్తుంది అంటే ఆదాయంలో వచ్చేటువంటి మార్పుకి అలాగే వినియోగంలో వచ్చేటువంటి మార్పుని మనకి తెలియజేస్తుంది. ఇంకా మనం ఏపీసీ C/Y అన్నాం. అంటే ఆదాయాన్ని వినియోగం చేత భాగిస్తే మనకి సగటు వినియోగ ప్రవృత్తి అనేది వస్తుంది. జనరల్గా ఆదాయ స్థాయి పెరిగితే మన యొక్క వినియోగ స్థాయి కూడా పెరుగుతుందని చెప్పుకున్నాం. ఆదాయం పెరిగినప్పుడు మన యొక్క వినియోగం పెరుగుతుంది, కానీ మన యొక్క సగటు వినియోగ ప్రవృత్తి మాత్రము తగ్గుతుంది. ఆదాయం పెరిగితే జనరల్గా సిమిలర్గా మన ఆదాయంతో పాటుగా మన యొక్క వినియోగం కూడా పెరుగుతుంది. కానీ మనము వినియోగ ఫలంలో చూసినట్లయితే ఏపీసీ, యావరేజ్ ప్రొపెన్సిటీ టు కన్స్యూమ్ అనేది మన ఆదాయం పెరిగినంతగా వెంటనే వినియోగం పెరుగుతుంది. కానీ వినియోగం పెరిగినప్పటికీ వినియోగంలో మన యొక్క వినియోగ ప్రవృత్తి అనేది మాత్రము తక్కువగా ఉంటుంది. మనం ఇంతకుముందు బిఫోర్ వీడియోలో చూసాం 0.4 వినియోగ ప్రవృత్తి అనేది 0.6, 0.5, 0.4 ఈ విధంగా ఆదాయ స్థాయి పెరుగుతూ ఉంటే 100 నుంచి 200, 200 నుంచి 300 ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే వినియోగం కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. కానీ కన్జంప్షన్ ప్రవృత్తి ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ మాత్రము వినియోగ ప్రవృత్తి మాత్రము క్షీణిస్తూ ఉంటుంది. దాన్ని మనము వినియోగ ఫలంగా చెప్పుకున్నాము. దాన్నే కీన్స్ మరి ఒక ఫిగర్లో మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. వినియోగ ప్రవృత్తి అనేది ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ ఫిగర్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫిగర్ 2.62 అంటే ఒకసారి ఓఎక్స్ యాక్సిస్ మీద ఇన్కమ్ తీసుకున్నాం. మన యొక్క ఆదాయ స్థాయి, మొత్తం ఆర్థిక వ్యవస్థ యొక్క ఆదాయ స్థాయిని తీసుకున్నట్లయితే ఓవై యాక్సిస్ మీద కన్జంప్షన్ని తీసుకున్నాం. ఓకే, దీంట్లో మరి చూసినట్లయితే ఒకసారి ఈ ఫిగర్లో ద కన్జంప్షన్ ట్రెండ్ లైన్ ఫస్ట్ ద కన్జంప్షన్ ట్రెండ్ లైన్ ఈజ్ షిఫ్టింగ్ అప్ ఆర్ డౌన్. అంటే
కన్జంప్షన్ ట్రెండ్ లైన్ అనేది వినియోగ స్థాయి రేఖ అనేది ఫస్ట్ మనకి స్టార్టింగ్లో నుంచి వెళ్ళి షిఫ్ట్ అది అప్ కానీ డౌన్ కానీ మూవ్ కావచ్చు. అంటే మన ఆదాయ స్థాయిలో మార్పు వచ్చినప్పటికీ ఇంకోటి వినియోగ స్థాయి అంటే స్వల్పకాలంలో ఆదాయ స్థాయి స్థిరంగా ఉంటుంది. సరే, ఒకవేళ ఆదాయ స్థాయిలో మార్పు వస్తే మన యొక్క వినియోగ స్థాయి కూడా మారుతూ ఉందని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన యొక్క ఆదాయ స్థాయి ఫర్ ఎగ్జాంపుల్ 500 crores ఉన్నట్లయితే మన యొక్క ఆదాయ స్థాయి స్టార్టింగ్లో మన యొక్క ఆదాయం అనేది 500 crores ఉన్నది. 500 కోట్ల ఆదాయం ఉన్నప్పుడు ఫస్ట్ ట్రెండ్ లైన్ వచ్చేసి ఇక్కడ మనకి సి అనేది ఫస్ట్ మొదటిగా ఉన్నటువంటి ట్రెండ్ లైన్. ఇక్కడ మనం ఏం చేస్తాం, 500 కోట్ల ఆదాయం ఉన్నప్పుడు మన కన్జంప్షన్ లెవెల్ ఎంత అంటే 400 crores ఉంది. 400 crores ఉండి మరి తర్వాతకి మన యొక్క వినియోగ ప్రవృత్తి మన యొక్క వినియోగదారుని వినియోగ ప్రవృత్తి మారినట్లయితే అంటే వినియోగ ప్రవృత్తిని మార్చేటువంటి అంశాలు మనము చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వినియోగ ప్రవృత్తిని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే కొన్ని అంశాలు ప్రభావితం చేసినట్లయితే వినియోగ ప్రవృత్తిని ప్రభావితం చేసినప్పుడు మన యొక్క వినియోగ ప్రవృత్తి పెరిగినట్లయితే ట్రెండ్ లైన్ ఏమవుతుంది అంటే సి నుంచి ట్రెండ్ లైన్ C1కు పెరుగుతుంది. అంటే రైట్ అప్వర్డ్ పైకి వెళ్తుంది. అలా పెరిగినప్పుడు మన ఆదాయ స్థాయిలో మార్పు లేదు కానీ మన యొక్క వినియోగ స్థాయిలో మార్పు వచ్చింది. ఆ మార్పు అనేది 400 crores నుంచి 450 crores. అంటే మన యొక్క వినియోగ ప్రవృత్తి పెరిగింది కాబట్టి ట్రెండ్ లైన్ ఏమైంది అంటే సి నుంచి C1కి అప్వర్డ్ తీసుకుంది. అదేవిధంగా అట్ ది సేమ్ టైం మనకి మళ్ళీ ఒకవేళ మన యొక్క ఆదాయ స్థాయి సేమ్ 500 crores ఉంది కానీ మన యొక్క వినియోగ ప్రవృత్తి మారి మళ్ళీ వినియోగ ప్రవృత్తి తగ్గినట్లయితే ట్రెండ్ లైన్ ఏమవుతుంది అంటే సి నుంచి C2 లెఫ్ట్ సైడ్ డౌన్వర్డ్కి ఫాల్ అవుతుంది. C2కి మారినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క కన్జంప్షన్ 350 crores ఉంటుంది. అంటే ఆదాయం స్థిరంగా ఉండి మన యొక్క వినియోగ ప్రవృత్తిలో మార్పు వచ్చినట్లయితే మన వినియోగ ప్రవృత్తి పెరిగినప్పుడేమో ట్రెండ్ లైన్ అప్వర్డ్ పైకి పెరుగుతుంది. అలాగే 400 crores నుంచి 450 crores మారింది. అలాగే మన యొక్క వినియోగ ప్రవృత్తి ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ డిక్రీజ్ అయితే తగ్గితే రెడ్యూస్ అయినట్లయితే ట్రెండ్ లైన్ కూడా కిందికి సి నుంచి C2కి మారుతుంది. దీన్ని 350 crores వినియోగం చేస్తున్నామని ఇక్కడ మనకి చూపిస్తుంది. మరి ఈ విధంగా ట్రెండ్ లైన్లో మార్పుడానికి కారణం ఏంటి అంటే మన కన్జంప్షన్ ఎవరేజ్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ మన వినియోగదారుని యొక్క సగటు వినియోగ ప్రవృత్తి అనేది మారుతూ ఉన్నప్పుడు ఈ విధంగా ఏమవుతుంది అంటే ట్రెండ్ లైన్స్ అనేవి మన యొక్క వినియోగ ప్రవృత్తులు అనేవి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి మన యొక్క వినియోగ ప్రవృత్తి పెరగడానికి తగ్గడానికి మన కారణం ప్రభావితం చేసేటువంటి వినియోగ ప్రవృత్తిని లేకుంటే వినియోగ ఫలాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలను మనం ఒకసారి చూసినట్లయితే అకార్డింగ్ టు కీన్స్ అగ్రిగేట్ రియల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ డిపెండ్స్ ఆన్ అగ్రిగేట్ రియల్ నేషనల్ ఇన్కమ్. అంటే మన యొక్క వాస్తవంగా మన యొక్క వినియోగ వ్యయంలో మార్పు రావడానికి అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది కీన్స్ ప్రకారంగా అంటే మన యొక్క వినియోగము ఫలం అనేది మన యొక్క వినియోగ వ్యయము అనేది అగ్రిగేట్ రియల్ నేషనల్ ఇన్కమ్ మన యొక్క నిజజాతీయ ఆదాయం మీద ఆధారపడి మన యొక్క కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ వినియోగ వ్యయము అనేది మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెప్పారు. అదేవిధంగా మనకి ఇంకొకటి అంశం ఏంటి అంటే ఇక్కడ మనకి వేరే కాన్సెప్ట్స్ చూసినట్లయితే ఈ వాస్తవ జాతీయ ఆదాయంతో పాటుగా మనకి కొన్ని అదర్ రిమైనింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి. ప్రధానంగా మన యొక్క జాతీయ మన యొక్క రియల్ నేషనల్ ఇన్కమ్తో పాటుగా మన యొక్క వినియోగ ఫలాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు మనం చూసినట్లయితే ఓవరాల్గా బ్రాడ్గా మనం ఏం చేయొచ్చు అంటే 2 అంశాలు మనం వినియోగ ఫలాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే కీన్స్ ప్రకారంగా సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ ఒకటి అలాగే ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అనే 2 అంశాలు మన యొక్క వినియోగ ఫలాన్ని కన్జంప్షన్ ఫంక్షన్ని ప్రభావితం చేస్తాయి. లేకుంటే ఆ యొక్క వినియోగ ఫలం మీద ఆధారపడి ఈ అంశాలు సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అలాగే ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ 2 కూడా ఏం చేస్తాయి అంటే మనకు వినియోగ ఫలాన్ని నిర్ణయిస్తాయి. ఆ సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అలాగే మరి ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అని ఒకసారి చూసినట్లయితే మనం సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అన్నాం. సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అంటే వీటిని ఏమంటాము అంటే ఆత్మాశ్రయ అంశాలు అంటాం. సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ని ఆత్మాశ్రయ అంశాలుగా మనము ఇక్కడ చెప్పుకుంటాం. ఆత్మాశ్రయ అంశాలు అనేది ఏంటి, ఇది మెంటల్ కండిషన్ అంటే వినియోగదారుని యొక్క మానసిక పరమైనటువంటి ప్రవృత్తిని తెలియజేస్తుంది. వినియోగదారుని యొక్క మానసిక ప్రవృత్తిని ప్రభావితం చేసే అంశాలను మనము సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఇందులో కొన్ని వినియోగ ప్రవృత్తిని పెంచితే మరికొన్ని ఏమో పొదుపు ప్రవృత్తిని పెంచేటువంటి అంశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ ఆత్మాశ్రయ అంశాలు అనేవి
మానసికమైనటువంటి అంశాలుగా మనము పరిగణలోకి తీసుకుంటాం. అలాగే కొన్ని ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అంటే వీటిని పరాశ్రయ అంశాలు అంటాము. మరి పరాశ్రయ అంశాలు అంటే వీటిని యాక్చువల్గా ఒరిజినల్గా వాస్తవంగా వినియోగ ఫలాన్ని కన్జంప్షన్ ఫంక్షన్ని ప్రభావితం చేసేటువంటి వాస్తవ అంశాలే మనం తీసుకున్నట్లయితే వాటిని మనము ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అంటాము, పరాశ్రయ అంశాలు అంటాము. మరి ఈ ఆత్మాశ్రయ అంశాలు, పరాశ్రయ అంశాలు అనేవి ఎక్కువగా ముందుగా మనకి వినియోగ ఫలాన్ని నిర్ణయిస్తాయని చెప్పుకుంటున్నాం. ఇందులో మనం చూసినట్లయితే మేజర్లీ ద సబ్జెక్టివ్, ఒకసారి సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ చూసినట్లయితే ద సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ కన్సిస్ట్ ద బేసిక్ వాల్యూస్, స్టేట్స్ ఆఫ్ మైండ్, యాటిట్యూడ్స్ ఎక్సెట్రా. అంటే మానసికమైనటువంటి అంశాలని మనం ఇక్కడ తీసుకుంటున్నాము. విచ్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ క్వాంటిటేటివ్ టర్మ్స్. అంటే ఈ మానసికమైనటువంటి అంశాలని, మన ఆత్మాశ్రయ అంశాలు అయితే ఉన్నాయో ఈ ఆత్మాశ్రయ అంశాలు మనము స్టాటిస్టికల్గా, క్వాంటిటేటివ్గా అంటే శాస్త్రీయంగా వాటిని మనము లెక్కించడానికి అవకాశం లేదు. జస్ట్ మన కీన్స్ ఆదాయ ఉద్యోగ సిద్ధాంతంలో కొన్ని అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఆత్మాశ్రయ అంశాలుగా మనం ఏం చెప్తాము అంటే, ఒకటి ప్రధానంగా ఆత్మాశ్రయ అంశాల్లో ఒకటి ప్రికాషన్, అంటే వినియోగ ఫలాన్ని నిర్ణయించేటువంటి లేకుంటే వినియోగ ఫలాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఆత్మాశ్రయ అంశాలు అనుకున్నాము. ఈ ఆత్మాశ్రయ అంశాల్లో ఒకటి ఏంటి అంటే ప్రికాషన్ మీన్స్ ముందు జాగ్రత్త కోసము ప్రజలు ఏం చేస్తారు, జనరల్గా వినియోగదారులు ఎవరైనా కూడా ఆర్థిక వినియోగదారులు అందరూ కూడా ఏం చేస్తారు అంటే జనరల్గా మన యొక్క ఆదాయంలో కొంత భాగాన్ని ఏం చేస్తారు అంటే ముందు జాగ్రత్త కోసము తప్పనిసరిగా పొదుపు చేస్తారు. తమకు వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని ఏం చేస్తారంటే ముందు జాగ్రత్త అంటే మనం భవిష్యత్తులో అనుకునేటువంటి ఖర్చుల కోసం ముందు కొన్ని అంశాలు మనకి ఏమవుతాయంటే అనుకున్నటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అనుకున్న సంఘటనలు మనము ఎదుర్కోవడం కోసం ఏం చేస్తామంటే మరి ఆ విధంగా అనుకున్న సంఘటనలు ఎదురైనప్పుడు మనం ఒకేసారి వినియోగంలో మార్పు తీసుకొని రావాలి. కాబట్టి ముందే ఏం చేస్తారు అంటే ప్లాన్గా ప్రజలందరూ కూడా ముందు జాగ్రత్త కోసం, ప్రికాషనరీ మోటివ్ అంటాము, ముందు జాగ్రత్త కోసము లేదా భవిష్యత్ చెల్లింపుల కోసం ఏం చేస్తారు అంటే కొంత ఆదాయాన్ని అంటే వినియోగాన్ని తమను చేయటము పొదుపు చేస్తారు. వినియోగంలో కొంత భాగాన్ని ఏం చేస్తారంటే ముందు జాగ్రత్త కోసము పొదుపు చేస్తారు. అంటే భవిష్యత్తులో జరిగిన ఖర్చుల కోసం ఈ ఆదాయంలో కొంత నగదు రూపంలో దాచుకుంటారు. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. అంటే ఇది వినియోగ ఫలాన్ని అంటే వినియోగాన్ని తగ్గించి పొదుపుని ప్రభావాన్ని పెంచేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క ప్రికాషనరీ మోటివ్. ఓకే, అలాగే ఇంకొకటి ఫోర్కాస్ట్ అంటే జనరల్గా వారసులకి కొంత ఆస్తులు ముందే ఏం చేస్తారంటే వారసులకు ఆస్తులు సంపాదించుకోవాలని అనేటువంటి భావన జనరల్గా పేరెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. తమ వారసులకు ఎక్కువ ఆస్తులు కూడబెట్టాలి అనేటువంటి సహజ గుణాన్ని సంతృప్తిపరచుకోవడానికి ఏం చేస్తారంటే ప్రస్తుతం ఉన్నటువంటి వినియోగ ఖర్చుని వాళ్ళు తగ్గించుకొని ఎక్కువగా పొదుపు చేస్తారు. ఇది కూడా వినియోగ ప్రవృత్తిని తగ్గించి పొదుపు ప్రవృత్తిని పెంచేటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. అలాగే ఫ్యూచర్ క్యాలిక్యులేషన్స్ అదే ఇప్పుడే చెప్పుకున్నాం. ఫ్యూచర్ క్యాలిక్యులేషన్స్ అంటే భవిష్యత్తు అవసరాలకి మదింపు, అంటే భవిష్యత్తులో పెట్టేటువంటి పెట్టుబడులు కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు చేసేటువంటి అంశాలు కూడా ఏం చేస్తాయంటే తమ ఆదాయంలో ప్రస్తుతం వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని ఏం చేస్తారు అంటే భవిష్యత్తు కోసం వాళ్ళు ముందే దాచుకోవడం జరుగుతుంది. దాన్ని మనము సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్గా మనము చెప్పుకుంటాం. అలాగే గ్రోత్ అంటే వృద్ధి, ఇంప్రూవ్మెంట్ కోసం కూడా అంటే మనం భవిష్యత్తులో అభివృద్ధి చెందాలి అంటే ఇప్పటి నుంచి ఏం చేస్తామంటే కొంత భాగాన్ని మనం ఏం చేస్తాము అంటే దాచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే ఇండిపెండెన్స్, ఎంటర్ప్రైజ్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇండిపెండెన్స్ అంటే మనకి ఇండిపెండెన్స్ మీన్స్ మనకి ఏదైనా ముందుగా మనం ఏం చేస్తామంటే మన స్వాతంత్రంగా మనం వినియోగం చేసుకోవడానికి, స్వతంత్రంగా మనము చేసుకోవడానికి మన ఆదాయంలో కొంత భాగాన్ని మనము పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇంకోటి ప్రైడ్ అన్నాం. ప్రైడ్ మీన్స్ ముందే అంటే మనము మనకి ఏం చేస్తాము అంటే సమాజంలో కొంత మనం ముందే ఒక హోదా అనుభవించాలి. సమాజంలో మనం సంపన్నులం కావాలని, ఆస్తుల్ని పెంచుకోవాలని, సమాజంలో హోదా కోసం మనం ఏం చేస్తాము అంటే ప్రస్తుతం వచ్చే ఆదాయంలో ముందే మనం ఏం చేస్తామంటే కొంత పొదుపు చేసుకుంటాం. పొదుపు శాతాన్ని అంటే వినియోగ ప్రవృత్తిని తగ్గించి పొదుపు ప్రవృత్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి అన్నీ కూడా ఇంకోటి జనరల్గా
కొద్దిమంది అంటే ఇవన్నీ కూడా వినియోగ ప్రవృత్తి కంటే పొదుపు ప్రవృత్తిని పెంచేటువంటి అంశాలే ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి జనరల్గా వినియోగ ప్రవృత్తిని ఎక్కువగా అంటే వినియోగం చేసే వాళ్ళు ఎక్కువగా అంటే జనరల్గా విలాసవంతమైనటువంటి జీవనం అలవాటు పడిన వాళ్ళు, దాన ధర్మాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పొదుపు స్థాయి తగ్గి వినియోగ స్థాయి వాళ్ళది ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఏమంటున్నాము అంటే సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్లో మనము ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. అపార్ట్ ఫ్రమ్ దీస్ హీ మెన్షన్ ది మోటివ్ ఫర్ కన్సంప్షన్ సచ్ యాజ్ ఎంజాయ్మెంట్, షార్ట్ సైట్నెస్, జెనరస్లీ, మిస్కాలిక్యులేషన్. మనం చెప్పుకున్నట్టుగా విలాసవంతమైనటువంటి జీవితము అలవాటు పడటము, దాన ధర్మాలు చేయడము ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే కీన్స్ ప్రకారంగా దీనిలో కూడా వినియోగ ప్రవృత్తిని పెంచేటువంటి అంశాలుగా మనము చెప్పుకుంటాం. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఏమన్నామంటే ఇవన్నీ సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్గా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఇవి ఆత్మాశ్రయ అంశాలు అన్నాము. ఇవన్నీ కూడా కేవలము జనరల్గా మనం ఏమంటున్నామంటే ఇవన్నీ కూడా కీన్స్ ప్రకారంగా ఇవి ఒక మానసికమైనటువంటి మన యొక్క మానసికమైన భావాన్ని తెలియజేసే అంశాలుగా మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మరి ప్రధానంగా వాస్తవంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అన్నాం. అంటే వినియోగ ఫలాన్ని నిర్ణయించేటువంటివి వాస్తవ అంశాలు ఏవైతే ఉన్నాయో వాస్తవ అంశాలన్నీ కూడా మనము చూసినట్లయితే వాటిని మనము వినియోగ ఫలాన్ని ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అంటున్నాము. ఈ వాస్తవ అంశాలు ఏంటి మరి అని ఒకసారి చూసినట్లయితే ఇందులో ప్రధానంగా ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్, వడ్డీ రేటు అనేది మనకి ఇక్కడ ప్రధానంగా మన యొక్క వినియోగ ప్రవృత్తిని మార్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్ ఆఫ్టర్ ఇన్కమ్ ఈజ్ ది ఇంట్రెస్ట్ రేట్. ఎ రైజ్ ఇన్ ది ఇంట్రెస్ట్ రేట్ మే ఎఫెక్ట్ అగ్రిగేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఇన్ వేరియస్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్, రైజ్ ఇన్ ది rate of interest will reduce bond prices. There is discouraging the consumption propensities of the bond holders. ఇక్కడ చూడండి, సింపుల్గా వడ్డీ రేట్లో మార్పు రావడం వల్ల వినియోగదారుని యొక్క వినియోగ ప్రవృత్తి అనేది మారడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడు జేమ్ కీన్స్. అంటే వడ్డీ రేటు అనేది ప్రధానంగా మన యొక్క వినియోగ వ్యయాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వడ్డీ రేట్లో మార్పు వచ్చినట్లయితే మనం వినియోగ వ్యయంలో మార్పు అనేది వస్తుంది. జనరల్గా జస్ట్ మనం ఆదాయం స్థిరంగా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆదాయం స్థిరంగా ఉండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకవేళ బయట ఎక్కువ వడ్డీ రేటు వస్తుంది అనుకోండి, వడ్డీ రేటు ఎక్కువగా ఉంది, మన దగ్గర కొంత ఆదాయం ఉంది, మనం ఏం చేస్తాము జనరల్గా మన యొక్క వినియోగ వ్యయాన్ని తగ్గించి ఖర్చును తగ్గించి ఏం చేస్తాము అంటే పొదుపు చేస్తాం. పొదుపు ఎందుకు చేస్తామంటే బయట వడ్డీ రేటు మనకి ఎక్కువగా వస్తుంది కాబట్టి మన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పొదుపు చేసి తక్కువ వినియోగం చేయడం, అంటే వినియోగ ప్రవృత్తిని తగ్గించి పొదుపు ప్రవృత్తిని పెంచుతాం. ఒకవేళ మరి మార్కెట్లో వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గింది, డిక్రీజ్ అయింది, వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే మనము బయట వడ్డీ రేటు తక్కువగా వస్తుంది కాబట్టి మనకేమన్నా అప్పుడు అవసరం ఉన్నప్పుడు మనం వినియోగం చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఏమైనా వినియోగ వస్తువులు కొనుగోలు చేయాలన్నప్పుడు ఏం చేస్తాము అంటే దాన్ని ఆ వస్తువుల్ని వినియోగం చేయడానికి అంటే అప్పుడు పొదుపును తగ్గించి ఏం చేస్తాము అంటే వినియోగాన్ని పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు అనేది మరి వినియోగ ఫలాన్ని లేకుంటే వినియోగాన్ని ప్రభావితం చేసేటువంటి ప్రధానమైనటువంటి అంశంగా మనము చెప్పుకుంటాం. అలాగే మరొక అంశము వాల్యూ ఆఫ్ వెల్త్ అంటే మనము సంపదను పెంచుకోవాలని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సంపదను పెంచుకోవాలనేటువంటి అవకాశం ఏదైతే ఉన్నదో అది కూడా వినియోగ ఫలాన్ని ప్రభావితం చేస్తుంది. The second factor influencing consumption expenditure is the volume of wealth. The argument is that everything being equal, the more savings a man has, the less would be his desire to accumulate more. If a person has already a great volume of wealth, his propensity to consume will be high. The greater the volume of wealth in the economy, the greater will be the consumption expenditure. This is known as ఫిగో ఎఫెక్ట్ అని కూడా మనం ఇక్కడ చెప్తున్నాము. అంటే ప్రజలు తమ వద్ద ఉండేటువంటి ద్రవ్యత్వ ఆస్తుల్ని పరిమాణాన్ని పెంచుకోవాలి అని అనుకునేప్పుడు కూడా అనుకోవడం కూడా వినియోగ ప్రవృత్తిని ప్రభావితము చేస్తుంది. ద్రవ్యత్వ ఆస్తులకు ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ నగదు, అలాగే బాండు, సెక్యూరిటీలు, బంగారము మొదలైన వాటిని మనము పెంచుకోనుకున్నప్పుడు వాటిని కూడబెట్టుకోనుకున్నప్పుడు ఏం చేస్తాము అంటే మన యొక్క పొదుపు ప్రవృత్తిని పెంచుకుంటాము. అలాగే మన యొక్క అంటే ఇక్కడ మనం వేతన కోత ప్రభావం కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే,
ఇవి మనకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇందులో మనకి రెండవ అంశం ఏంటి అంటే ఆబ్జెక్టివ్. వాస్తవ అంశాల్లో ఇది కూడా సంపదను పెంచుకోవడం కూడా వినియోగ ప్రవృత్తిని ప్రభావితం చేస్తుంది. మన యొక్క వినియోగ వ్యయాన్ని మార్చడానికి అవకాశం ఉంది. అలాగే కన్జ్యూమర్ క్రెడిట్ మీన్స్ వినియోగ పరపతి అనేది కూడా మన యొక్క వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. మన యొక్క వినియోగ ఫలాన్ని ప్రభావితం చేసేటువంటి అంశంగా మనము ఇక్కడ చెప్పుకుంటాం. ఓకే, ద థర్డ్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ కన్జంప్షన్ ఫంక్షన్ ఎక్స్పెండిచర్ ఈజ్ ది టర్మ్స్ ఆఫ్ కన్జ్యూమర్ క్రెడిట్ విచ్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ టు హ్యావ్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆన్ పర్చేజ్ ఆఫ్ కన్జ్యూమర్ durables. Okay, however, the impact of consumer credit on the volume of consumption expenditure is different to measure. ఇక్కడ వినియోగ పరపతి అనేది మనకి ఎక్కువగా లభించినట్లయితే మన యొక్క వినియోగం కూడా జనరల్గా తక్కువ వడ్డీ రేటుకి మనకి సులభంగా క్రెడిట్స్ వచ్చాయనుకోండి, సులభంగా మనకి పరపతి లభించింది అనుకోండి, మనకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి పరపతి వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాము అంటే వాటిని తీసుకొచ్చి ఎక్కువ వినియోగ ప్రవృత్తిని పెంచుతుంది. తక్కువ వడ్డీ రేట్ అనేది ఏం చేస్తుందంటే మన యొక్క వినియోగ ప్రవృత్తిని పెంచుతుంది. అలా కాకుండా మరి రుణాలపై వడ్డీ రేట్ ఎక్కువగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే పరపతి పరిమాణం, వినియోగ పరపతిలో వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటే మన యొక్క వినియోగ ప్రవృత్తి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే మనకి ఇంకొకటి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆదాయ పంపిణీ కూడా ఏమవుతుంది అంటే మనకి మన యొక్క వినియోగ ప్రవృత్తిని మార్చడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్ ఈజ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. వీ నో దట్ ద మార్జినల్ propensity టు కన్జ్యూమ్ ఆఫ్ లో ఇన్కమ్ పీపుల్ ఈజ్ సస్టైనబిలిటీ హయ్యర్ దాన్ ది మార్జినల్ propensity టు కన్జ్యూమ్ ఆఫ్ హై ఇన్కమ్ పీపుల్. ఇక్కడ మనకి జనరల్గా చూసినట్లయితే ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ పేద ధనిక అనేటువంటి రెండు వర్గాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందులో మరి ఆదాయ అసమానతల్లో కూడా ముఖ్యంగా ధనికుల వద్ద ఎక్కువ ఆదాయము, పేదవారి దగ్గర తక్కువ ఆదాయం ఉంటుంది. కాబట్టి తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ కూడా మరి పేదవారి యొక్క సగటు వినియోగ ప్రవృత్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకు వచ్చే ఆదాయ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు వచ్చే ఆదాయం మొత్తం కూడా వినియోగం మీదనే ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ధనవంతుల విషయంలో చూసినట్లయితే ధనిక వర్గంలో ఎక్కువ ఆదాయం ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క వినియోగ ప్రవృత్తి అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ పొదుపు ప్రవృత్తి, ఎక్కువ సేవింగ్స్ చేసుకోవడానికే వాళ్ళు ఎక్కువ ప్రియారిటీని ఇవ్వటము జరుగుతుంది. వాళ్ళ యొక్క ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఏం చేస్తారు అంటే పొదుపు చేస్తారు. కానీ పేదవారు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని వినియోగం చేస్తారు, తక్కువ పొదుపు చేస్తారు. ఓకే, అంటే ఇక్కడ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, ఆదాయ పంపిణీలో అసమానత ఉండడం వల్ల మనకి ఇలాంటి వినియోగ ప్రవృత్తి, పేదవారి వినియోగ ప్రవృత్తి ఏమో ఎక్కువగా ఉంటుంది, ధనవంతుని యొక్క వినియోగ ప్రవృత్తి ఏమో తక్కువగా ఉంటుందని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే ఇంకొకటి మనకి సేల్స్ ఎఫర్ట్ అంటే మరి అమ్మకాల యొక్క మనకి ముఖ్యంగా నూతన వస్తువులు మార్కెట్లో ఒకవేళ ఏమైనా వినూతనమైనటువంటి వస్తువులు మార్కెట్లో వచ్చి లభించడము, మరి ఆ వస్తువులు వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క వినియోగ ప్రవృత్తిని ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఏదైనా కొత్త వస్తువు రాగానే మనం ఏం చేస్తాము జనరల్గా అంటే ఆ వస్తువుని ఎక్కువగా కొనుగోలు చేయడానికి మనము ఇంట్రెస్ట్ చూపిస్తాం. కాబట్టి అలాంటి సేల్స్ ఎఫర్ట్స్, అలాగే ఏమైనా కొత్త వస్తువులతో పాటుగా ఈ యొక్క ఉత్పత్తిదారులు వారికి ఏమైనా మన యొక్క వినియోగ ప్రవృత్తిని పెంచడానికి అనేక రకాల ఆఫర్స్ ఇవ్వటము, అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువగా చేయటము, ఇలాంటి వాటి వల్ల మన యొక్క వినియోగ ప్రవృత్తి ఏమవుతుంది అంటే పెరుగుతుంది. వినియోగ ప్రవృత్తి పెరిగి అలాంటి వస్తువులు మనం కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాగే ఇది వినియోగ ప్రవృత్తిని పెంచేటువంటి మరొక అంశంగా మనము చెప్పుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ మనకి డెమోగ్రాఫిక్ ఫీచర్స్ ఆర్ ఫ్యామిలీ సైజ్ అంటాము. అంటే జనాభా కారకాలు అనేవి కూడా మనకి ఇక్కడ వినియోగ ప్రవృత్తిని ప్రభావితం చేసేటువంటి కారకంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఓకే, ద స్పెండింగ్ ఆఫ్ ది బిగ్ ఫ్యామిలీ మస్ట్ బి గ్రేటర్ దెన్ దట్ ద స్మాలర్ ఫ్యామిలీస్. రూరల్ ఫ్యామిలీస్ స్పెండ్ less than urban families. Families with young children are likely to spend more than without small children. These demographic factors are unlikely to change the short run and
hence can be ignored the short run analysis. అంటే ఇక్కడ కుటుంబ పరిమాణం అనేది కూడా మన యొక్క వినియోగ ప్రవృత్తిని మార్చడానికి ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకుంటాం. ఆదాయ స్థాయి స్థిరంగా ఉన్నప్పటికీ కూడా మరి కుటుంబ పరిమాణం ఎక్కువగా ఉన్నట్లయితే, పెద్ద కుటుంబం అయి ఉన్నట్లయితే సాధారణంగా పెద్ద కుటుంబంలో వినియోగ ప్రవృత్తి అనేది ఎక్కువగా ఉంటుంది. మరి కుటుంబ పరిమాణం తక్కువగా ఉంటే మన యొక్క వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. అంటే పెద్ద కుటుంబంలో వినియోగం ఎక్కువగా చేస్తాము, చిన్న కుటుంబం అయితే వినియోగం అనేది తక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీటితో పాటుగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కూడా మనకి ఇక్కడ వినియోగ ప్రవృత్తిని పెంచేటువంటి అంశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే కుటుంబంలో చిన్నపిల్లలు అలాగే వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లయితే మరి ఏమవుతుంది అంటే మన యొక్క వినియోగ ప్రవృత్తి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు మరి వృద్ధులు లేని కుటుంబాల్లో సగటు వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. అంటే పెద్ద వృద్ధులు పిల్లలు ఉన్నటువంటి కుటుంబంలో ఎక్కువ వినియోగ ప్రవృత్తి, వాళ్ళు లేనటువంటి కుటుంబాలు చాలా తక్కువ వినియోగ ప్రవృత్తిని కలిగి ఉంటారు. అంటే కుటుంబం యొక్క పరిమాణము, డెమోగ్రాఫిక్ జనాభా యొక్క కారకాలు అనేవి కూడా మన యొక్క వినియోగ ప్రవృత్తిని ప్రభావితం చేస్తాయి అని చెప్పడానికి ఇది ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అలాగే మనకి మరొక అంశం ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ అంటే ఫిజికల్ పాలసీ ఆర్ ట్యాక్స్ పాలసీస్. అంటే ప్రభుత్వాలు విధించేటువంటి కోశ విధానము లేకుంటే ప్రభుత్వం అనుసరించేటువంటి పన్నుల విధానము కూడా మన యొక్క వినియోగ ప్రవృత్తిని మార్పులు తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిజికల్ పాలసీస్లో ప్రధానంగా ద ఫిజికల్ పాలసీ కెన్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద అగ్రిగేట్ కన్జంప్షన్ expenditure. If the government raise more money through taxation, it will reduce the disposable income and hence the consumption expenditure will fall. Similarly, if the government reduce taxes or make more transfer payments, the disposable income will increase and hence the consumption expenditure will also increase. అంటే ఇక్కడ మనకి ప్రభుత్వం విధించేటువంటి పన్నుల్లో మనం ప్రధానంగా చూసినట్లయితే పేదవారిపై మరి ఎక్కువగా పన్నులు విధించినట్లయితే వారి యొక్క వినియోగ వ్యయం తగ్గుతూ ఉంటుంది, వినియోగ ప్రవృత్తి తగ్గుతుంది. పేదవారు కాకుండా జనరల్గా ఆర్థిక వ్యవస్థలో మన ప్రభుత్వాలు పన్నుల విధానాన్ని అనుసరించి కోశ విధానంలో ట్యాక్సుల్ని పెంచినట్లయితే మన యొక్క వ్యర్థ ఆదాయము తగ్గుతుంది, డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గి మన యొక్క వినియోగ ప్రవృత్తి కూడా తగ్గుగా ఉంటుంది. అలా కాకుండా ట్యాక్సెస్ పన్నుల విధానాన్ని పన్నుల్ని పరిధిని తగ్గించినట్లయితే మన డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువగా ఉండి మన యొక్క వినియోగ ప్రవృత్తి కూడా ఎక్కువగా అవడానికి అవకాశం ఉంటుంది. అంటే పన్నుల విధానం కూడా మన యొక్క వినియోగ ప్రవృత్తిని చేంజ్ చేయడానికి అవకాశం ఉంది అని మనం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే వైండ్ఫాల్ గెయిన్స్ ఆర్ లాసెస్. అంటే వినియోగ ప్రవృత్తిని ప్రభావితం చేసే మరొక అంశం ఏంటంటే వైండ్ఫాల్ గెయిన్స్ అండ్ లాసెస్. అంటే గాలివాటిగా వచ్చేటువంటి లాభాలు నష్టాలు కూడా మన యొక్క వినియోగ ప్రవృత్తిని మార్పు చేస్తాయి. గాలివాటుగా వచ్చేటువంటి లాభాలు మనం ఇక్కడ వైండ్ఫాల్ గెయిన్స్ ఆర్ లాసెస్ ఆల్సో అఫెక్ట్ కన్సంప్షన్ బిహేవియర్, unexpected profits such as money in the lottery and the hike in stocks and real estate prices in the favor of the economy increases propensity to consume. In the event that the economic conditions are not favorable, the share price of the stocks and the real estate prices are reduced and the consumption trend is reduced. ఇక్కడ మనము గాలివాటుగా వచ్చే లాభ నష్టాలు ఎక్కువగా మనం ఎక్కడ చూస్తాము అంటే జనరల్గా ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాటరీ ఏమైనా మంచి లాటరీ టికెట్ మనం కొన్నాము, ఆ లాటరీలో మనకి పెద్ద అమౌంట్ వస్తే మన యొక్క ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే మన యొక్క వినియోగ ప్రవృత్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనం అనుకోకుండా ఊహించని లాభం మనకి సంభవించింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గాలివాటుగా వచ్చే లాటరీలు కావచ్చు, అలాగే మనకి ముఖ్యంగా ఎక్కువగా గాలివాటుగా వచ్చే లాభాలు మనకి స్టాక్ మార్కెట్లో కూడా ఎక్కువగా అనుకున్నటువంటి ఊహించని లాభాలు ఒక్కోసారి మనకి రావడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసేటువంటి ఇన్వెస్టర్స్కి ఊహించని లాభాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే మరి ఊహించని అనుకునేటువంటి లాభాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కువ వినియోగ ప్రవృత్తి అంటే ఖర్చుని ఎక్కువ చేయడానికి వెనకాడరు. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా మనం అనుకోకుండా ఎక్కువ లాభాలు వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ మనం పెట్టినటువంటి ఫ్లాట్స్ మీద ఇట్లా డబ్బులు పెట్టినప్పుడు ఎక్కువ లాభాలు వచ్చినప్పుడు కూడా అనుకోకుండా ఏమవుతుందంటే ఎక్కువ ఈ విధంగా గాలివాటుకు అనుకోకుండా వచ్చే లాభాలు మన యొక్క వినియోగ ప్రవృత్తిని పెంచుతాయి. ఎట్ ది సేమ్ టైం ఇదే సిచ్యువేషన్లో ఆపోజిట్ వర్షన్ అంటే వ్యతిరేక దిశలో ఒకవేళ ఇట్లా
జరిగినట్లయితే, అంటే ఊహించని నష్టాలు కూడా ఎదురైనప్పుడు, ఎక్కువగా నష్టాలు మరి ఇక్కడ సేమ్ చెప్పుకున్నట్టుగా స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ మనకి ఊహించని నష్టాలు అనేవి వచ్చినట్లయితే మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా మనము మన యొక్క వినియోగ ప్రవృత్తిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది మనకి గాలివాటుగా వచ్చేటువంటి లాభ నష్టాల వల్ల మనకి మన యొక్క వినియోగ ప్రవృత్తి అనేది మారడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఇంకా కొన్ని డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అని కూడా మనం చెప్పవచ్చు. ప్రదర్శన ప్రభావం కూడా మన యొక్క వినియోగ ప్రవృత్తిని మార్చడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రదర్శన ప్రభావం అంటే డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ గురించి మనం డ్యూసెన్ బెర్రీ అనేటువంటి ఎకనామిస్ట్ ఆర్థికవేత్త దీన్ని వివరించడం జరిగింది. అంటే ఇతరులను చూసి ప్రతి వ్యక్తి తన యొక్క వినియోగ వ్యయము, తన చుట్టూ ఉన్న వ్యక్తుల వినియోగ వ్యయాన్ని ఆధారంగా ఏం చేస్తారంటే ప్రభావితం అవుతూ ఉంటాడు. తక్కువ ఆదాయ వర్గాలు జనరల్గా ఏంటంటే తక్కువ ఆదాయ వర్గాల వారు ఏం చేస్తారంటే ఎక్కువ ధనవంతుల ఆదాయం అంటే ఎక్కువ ఆదాయ వర్గాల వారి యొక్క అలవాట్లు, అభిరుచుల్ని అనుకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ అనుకరించడానికి చేసేటువంటి ప్రయత్నంలో మరి మన యొక్క వినియోగ ప్రవృత్తిని పెంచుకుంటాం. వినియోగ ప్రవృత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ అన్నీ కూడా వాస్తవ అంశాలు, ఇవన్నీ రియల్ కాజెస్గా మనం కాన్సెప్ట్స్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఓకే, ఇవన్నీ మన యొక్క డిటర్మైనింగ్ కన్జంప్షన్ ఫంక్షన్, వినియోగ ఫలాన్ని ప్రభావితం చేసేటువంటి ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రధానమైనటువంటి. ఈ ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అండ్ సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్లో ఏవైతే మార్పులు వస్తాయో ఆటోమేటిక్గా మన యొక్క కీన్స్ ప్రకారంగా వినియోగ ఫలంలో కూడా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అన్ని అంశాలు కూడా కీన్స్ ప్రకారము కన్జంప్షన్ ఫంక్షన్ వినియోగ ఫలాన్ని ప్రభావితం చేస్తాయి, లేకుంటే వినియోగ ఫలాన్ని నిర్ణయిస్తాయి అని మనము ఇక్కడ చెప్పవచ్చు. ఇది మనకి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ కన్జంప్షన్ ఫంక్షన్. ఓకే, కీన్స్ యొక్క ఆదాయ ఉద్యోగ సిద్ధాంతంలో అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్ సమిష్టి డిమాండ్ ఫలాన్ని నిర్ణయించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశముగా మనము కన్జంప్షన్ ఫంక్షన్ వినియోగ ఫలాన్ని చెప్పుకుంటున్నాము. ఈ కన్జంప్షన్ ఫంక్షన్ని నిర్ణయించేటువంటి ఈ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్.